ఆల్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మనం ఏంటి అంటే డైలీ ఇంపార్టెంట్ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కదా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోసం. సో అదే ఫోకస్లోని ఈరోజు ఇంకో క్వశ్చన్ అనేది చూసేద్దాం. సో నిన్నటి నుండి మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ వీడియో చూడకపోతే నిన్న ఆ వీడియో కూడా చూసేయండి. జిఎస్ 1, 2, 3, 4 అనేది కవర్ చేయబోతున్నాం ఈ పర్టికులర్ సిరీస్లోని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2023 రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ తాలూకా క్వశ్చన్సే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఆన్సర్స్ ఏ విధంగా రాయాలి అని చెప్పేసి చెప్దామని 2023 నుండే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ నిన్న అయింది. సో రిగార్డింగ్ న్యాచురల్ బౌండరీస్ గురించి బోత్ హిస్టరీ అండ్ జోగ్రఫీ ఇన్కల్కేట్ అయిన ఒక టాపిక్ మీద క్వశ్చన్, సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ అనమాట. సో అదే ఫోకస్లోని ఈరోజు రెండో క్వశ్చన్ చూసేద్దాం, ఓకేనా. అయితే వీడియోస్ కంటిన్యూ చేయండి మేడం అని ఎట్సెట్రా కామెంట్ చేస్తున్నారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దాట్ మీకు ఈ వీడియోస్ వల్ల నాలెడ్జ్ అనేది వస్తుంది. అండ్ అంటే దిస్ డజంట్ మీన్ దట్ మీకు తెలియని విషయాల్ని పెట్టడానికి కాదు. ఇవి ఎందుకు అంటే మనకు తెలిసిన పాయింట్స్ని ఏ విధంగా మనం ఆన్సర్లో పెట్టాలి అనే విషయం కోసం అని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ సెషన్ అనమాట, ఓకేనా. దిస్ డజంట్ మీన్ దట్ మీరు క్లాసెస్ వినలేదు ఎట్సెట్రా, దట్ డజంట్ మీన్ లైక్ దట్, ఓకే. సో ఈరోజు క్వశ్చన్స్ అనేవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏంటి అంటే ద అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ సెషన్ అనేది యూపీఎస్సీ మెయిన్స్ కోసమని లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ మెయిన్స్ కోర్స్లో ఏంటి అంటే డైలీ మీరు ఆన్సర్స్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎప్పుడైతే ఎగ్జామ్కి వెళ్తారో ఎగ్జామ్కి వెళ్ళే లోపల కనీసం మీ దగ్గర మినిమం సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో దట్ డైలీ 2 days 3 days 4 days అలవాటు అయిన తర్వాత ఖచ్చితంగా 5th or 6th డే అనేది మీకు డెఫినెట్లీ ఆన్సర్ రైటింగ్ అనేది వస్తుంది. సో దానికోసమని మీరు స్ట్రిక్ట్గా ఒకవేళ మెయిన్స్ రాయాలి అని అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది అండ్ మీకు అలానే కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. మోడల్ ఆన్సర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో ఆ ఇయర్ ఎవరైతే మెయిన్స్ రాస్తారో వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ అనేవి కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం మీకు 10,000 రూపాయలకి మాత్రమే విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది ఏదో 1 year కోసమో లేకపోతే 2 years కోసమో అని కాదు. మీరు సివిల్స్ క్లియర్ చేసేంత వరకు కూడా మీరు ఈ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్కి అటెండ్ అవ్వచ్చు అండ్ మా సర్వీసెస్ అనేవి కూడా తీసుకోవచ్చు. దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ద అల్టిమేట్ టెస్ట్ సిరీస్ అనమాట యూపీఎస్సీ మెయిన్స్ కోసమని. అంటే ఎవరైతే మెయిన్స్ టెస్ట్ సిరీస్ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ చేయబోతున్నారో మెయిన్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం టెస్ట్ సిరీస్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇందులోని మీకు టోటల్ ఎస్ఏ జిఎస్ కలిపి 30 సెక్షనల్ టెస్ట్ అనేవి వస్తాయి. అండ్ అలానే మీకు కూడా ఏంటి అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేశారనుకోండి, సో మెయిన్స్ కోసం గ్రాండ్ టెస్ట్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, బోత్ ఎస్ఐకి అండ్ జిఎస్కి అనమాట. అయితే ఇదంతా మీకు కేవలం 15,000 రూపాయలు. దిస్ కమ్స్ విత్ 1 year వ్యాలిడిటీ. ఇది మీకు 1 year వరకు వ్యాలిడిటీ. అంటే ఈరోజు మీరు తీసుకున్నారంటే నెక్స్ట్ ఇయర్ ఇదే టైం పీరియడ్ వరకు కూడా మీకు ఈ కోర్సెస్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఎప్పుడైనా మీరు 30 సెక్షనల్ టెస్ట్ అనేవి రాసుకోవచ్చు. అలానే మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. రిమెంబర్ దాట్ మీకు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మీరు ఫైనల్గా మీ ర్యాంక్ డెసిషన్ ఏదైనా ఉందంటే దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేసేది ఏంటి అంటే ఆన్సర్ రైటింగ్, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వెల్కమ్ టు గ్రూప్ 2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ వాజ్ ది డిఫరెన్స్? ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ కీవర్డ్స్ ఇన్ ద క్వశ్చన్. ఏమడుగుతున్నాడు? డిఫరెన్సెస్ అడుగుతున్నాడు. ఎవరెవరికి మధ్య? మహాత్మా గాంధీ గారికి ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. సీ దిస్ ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ మహాత్మా గాంధీ గారి మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. సో అందుకే గాంధీ గారి మీద మన ఎవ్రీథింగ్ వీ షుడ్ నో అనమాట. అతని ఐడియాలజీ కానీ పర్స్పెక్టివ్స్ కానీ ఆర్ ఏ విధంగా అతను నేషన్ డెవలప్ అవ్వాలి అని కలగన్నారు ఎట్సెట్రా. అండ్ అతని మీద బుక్స్ కానీ అతను రాసిన బుక్స్ కానీ ఎట్సెట్రా ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవన్నీ మీకు ఆన్సర్ రైటింగ్లో ఉపయోగపడతాయి. ఇన్ దేర్ అప్రోచ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ అండ్ నేషనలిజం. ఏంటి ఇక్కడ టోటల్ మనకి 4 సైడ్ హెడ్డింగ్స్ అనేవి ఉంటాయి. సీ దిస్ ఈజ్ ఏ 10 marks క్వశ్చన్ అనమాట. సో 10 marks క్వశ్చన్కి నేను ఆల్రెడీ స్ట్రక్చరైజేషన్ అనేది చెప్పాను. ఇంట్రో,
బాడీ, కంక్లూషన్. సో ఇంట్రోలో 2 to 3 లైన్స్ అనేవి ఉండాలి, జస్ట్ హార్డ్లీ 20 to 30 వర్డ్స్. కంక్లూషన్లో కూడా అలాగే ఉండాలి. బాడీలోని మీరు 100 to 120 వర్డ్స్ అనేవి అరౌండ్ మెయింటైన్ చేయాలి. సో దాట్ విల్ బి యువర్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్ అనమాట. ఓకే, సో అలా ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే నౌ సి ఇంట్రడక్షన్. ఓకే, సో కమింగ్ టు ద ఇంట్రడక్షన్ పార్ట్, మహాత్మా గాంధీ గారు కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ ఇద్దరూ కూడా మన ఇండియన్ హిస్టరీలోని చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేశారు, ఈవెన్ మన ఇండిపెండెన్స్ రావడానికి కూడాను. బట్ ఇద్దరివి కూడా డిఫరెంట్ పాత్వేస్ అనమాట. ఈ నేషనలిస్టిక్ పాత్వేస్ అనేవి మహాత్మా గాంధీ గారివి, వేరాజ్ రవీంద్రనాథ్ గారి నుంచి కల్చర్ పరంగా అండ్ అలానే ప్రజల్లోని ఏ విధంగా పేట్రియాటిజం అనేది ఇంప్రవైజ్ చేయాలి, అలాగా అంటే దట్టు త్రూ ఆర్ట్ ద్వారా, ఎలాగా పెయింటింగ్స్ ద్వారా కానీ సింగింగ్ ద్వారా, అందుకే కదా జనగణమన కానీ అమర్ సోనార్ బంగ్లా కానీ ఇవన్నీ కూడా కంపోజ్ చేయడం అనేది జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో దోస్ టూ ఆర్ డిఫరెంట్ పాత్వేస్ అనమాట. అందుకోసమే క్వశ్చన్ డిఫరెన్స్ మీద ఫోకస్ చేశాడు. ఓకేనా, నౌ వీ షల్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ మీద మహాత్మా గాంధీ గారి పర్స్పెక్టివ్ ఏంటి, అలానే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పర్స్పెక్టివ్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అప్రోచ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ మహాత్మా గాంధీ గారిది. మహాత్మా గాంధీ గారు ఎప్పుడు కూడాను ప్రాక్టికల్ అండ్ ఎక్స్పీరియన్షియల్ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఎప్పుడు కూడా అతను మన లైఫ్ స్టైల్ అంటే మన లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మనకి స్కిల్స్ ఏవైతే వస్తాయో అలాంటి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి అనేది ఎప్పుడు కూడా ఫోకస్ మహాత్మా గాంధీ గారిది. సో అందుకే అతని కాన్సెప్ట్ వచ్చేసరికి నయీ తాలీం అంటే ఏంటి, బేసిక్ ఎడ్యుకేషన్. సో బేసిక్ ఎడ్యుకేషన్లోని ఏం ప్రొవైడ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్కి ఏవైతే ఇంపార్టెంటో స్పిన్నింగ్ కానీ, వేవింగ్ కానీ, పెయింటింగ్ కానీ, ఆర్ ఇలాంటివి ఏమైనా సరే, ఫార్మింగ్, అంటే ప్రజలకి సొసైటీకి ఉపయోగపడే విధంగా, మనకి ఉపయోగపడే విధంగా అనమాట. అలాంటి బేసిక్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా గాంధీ గారు. అండ్ అలానే ఎప్పుడు కూడాను మోరల్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అందుకే అతను ఎప్పుడు కూడాను, ఈవెన్ మనకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది, లైక్ చిన్నప్పుడే అతను వాళ్ళ టీచర్ ఏమోంచి ఎవరో చెకింగ్కి వస్తున్నారని చెప్పేసి అంటే, లేదు నాకు తెలియదు నేను మార్చను అని చెప్పేసి ట్రూత్ ఇలాంటి వాటికి, అంటే మన మోరల్ క్యారెక్టర్ ఎథిక్స్ అనేది ఇంపార్టెంట్, అంటే మన ఏ టైప్ ఆఫ్ మీన్స్ అనేవి ఫాలో అవుతామో వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎప్పుడు కూడా మోరల్ డెవలప్మెంట్, క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద ఎడ్యుకేషన్ అనేది ఉండాలి ఎప్పుడు కూడా. ఎథిక్స్ అంటే ఏంటి, రైట్ అంటే ఏంటి, రాంగ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా తెలియాలి అంటారు గాంధీ గారు. ఓకే, అందుకే సౌత్ ఆఫ్రికాలోని టాల్స్టాయ్ ఫామ్లోని గాంధీ ఏంటి బేసిక్ ఎడ్యుకేషనల్ ఐడియల్స్ మీద ఫోకస్ చేసేవారనమాట. ట్రూత్, నాన్ వైలెన్స్, కమ్యూనల్ లివింగ్, అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఏ విధంగా బ్రతకాలి అనే కాన్సెప్ట్స్ చెప్పేవారు. అలానే ఎడ్యుకేషన్ అనేది సెల్ఫ్ రిలయన్స్ కోసం అనమాట. ఎప్పుడు కూడా ఒక ఇండివిజువల్ అనేవాడు తన ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నాడంటే ఆ ఎడ్యుకేషన్ ద్వారా తను వేరొకరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఓకే, సో అలాంటి ఒక కాన్సెప్టే సెల్ఫ్ రిలయన్స్. అలాంటి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ మీద ఎప్పుడు కూడా ఇతను ఫోకస్ చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా స్పిన్నింగ్ వీల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. ఎందుకోసం, ఇదే మనకి ఏంటి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, మనకి ఈవెన్ పాలిటీలో పార్ట్ 4లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఏంటి మనకి ఈ స్పిన్నింగ్ వీల్ అవి కానీ, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ అవి చేయాలి అని చెప్పేసి ఎప్పుడు గాంధీ గారి తోట అలాగే ఉండదనమాట. అటు అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు, ఇటు కంట్రీలో వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే స్కోప్ అనేది కూడా ఉండకూడదు, ఇటు ఇండివిజువల్స్ అయినా. ఆ విధంగా ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అందుకోసమే ప్రాక్టికల్ అండ్ ఎక్స్పీరియన్షియల్ ఎడ్యుకేషన్ అని ఫోకస్ చేసేవారు గాంధీ గారు. నౌ వీ షల్ సి రవీంద్రనాథ్ గారు ఠాగూర్. అండ్ మనకు తెలుసు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చేసరికి మనకి ఏంటి అంటే మోర్ ఆఫ్ నేచర్ లెర్నింగ్ మీద ఫోకస్ చేసేవారు, ఎస్పెషల్లీ క్రియేటివ్ ఎడ్యుకేషన్. వీ షల్ సి హోలిస్టిక్ అండ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎప్పుడు కూడాను ఓవరాల్ నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. ఏదో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేనేదో డాక్టర్ అవుతాను అనుకుంటున్నాను, సో నేను కేవలం నేను బయాలజీ చదువుతాను, నేను ఓన్లీ జువాలజీ చదువుతానంటే కుదరదు. వి షుడ్ నో ఎవ్రీథింగ్ అనమాట. అప్పుడే మనకి ఓవరాల్ పర్స్పెక్టివ్ అనేది వస్తుంది. అండ్ అలాంగ్ విత్ దట్ క్రియేటివ్ ఎడ్యుకేషన్, అప్పుడే మైండ్ అనేది షార్ప్గా ఉంటుంది అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఫీల్ అవుతారనమాట. అందుకే ఇతని తాలూకా విశ్వభారతి యూనివర్సిటీలోని ఆర్ట్స్, క్రాఫ్ట్స్, నేచర్ కరిక్యులమ్ అండ్ ఆల్ రౌండ్ ఎడ్యుకేషన్ అందరికీ ప్రొవైడ్ చేయడం అనేది విశ్వభారతి యూనివర్సిటీ తాలూకా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అతని ఐడియాలజీ బేస్డ్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఫ్రీడమ్ ఇన్ లెర్నింగ్. ఇతను ఎప్పుడు కూడా ఏంటి అంటే ఒకరి తాలూకా
ఐడియాస్ మీద ఎప్పుడు కూడా మన రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడేంటి మనకి యూపీఎస్సీ అంటే ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఎవరో వచ్చి మనకి ఎందుకు ఇది చదువుతున్నారు? గో అండ్ డూ సమ్ ఇంజినీరింగ్ థింగ్స్, బేసిక్ అంటే మినిమమ్ ఎంప్లాయ్‌మెంట్ అనేది వచ్చేస్తుంది ఎట్సెట్రా. అంటే ఎవరు రెస్ట్రిక్ట్ అనేది చేయకూడదు. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరు ఏది పర్స్యూ చేయాలనుకుంటే ఆ విధంగా పర్స్యూ చేయాలి అని చెప్పేసి ఆ ఫ్రీడమ్ అనేది ఇచ్చేవారనమాట. ఎవరికి ఏది కావాలంటే అది నేర్చుకోవాలి. అప్పుడే ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో ఎవ్వరైనా ఎక్సెల్ అవ్వగలరు అనే కాన్సెప్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది. ఓకే. అందుకే శాంతినికేతన్‌లోని అలౌడ్ స్టూడెంట్స్ టు లెర్న్ ఇన్ అన్ ఓపెన్ అండ్ న్యాచురల్ ఎన్వైర్న్‌మెంట్ విత్ ఎంఫసిస్ ఆన్ సెల్ఫ్ డిస్కవరీ. ఎప్పుడు కూడాను నేచర్‌లోని ఓపెన్‌గా ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేసేవారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు డిస్కవర్ చేసుకోవడానికి. వాళ్ళంటే వాళ్ళేంటో వాళ్ళకి తెలియాలి. దట్ ఈస్ వాట్ యూ అనేది ఎప్పుడు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కాన్సెప్ట్. అలానే ఇంటర్నేషనలిజం. ఇతనిదెప్పుడు కూడా ఇతని థాట్స్ అనేవి నాట్ లిమిటెడ్ టు నేషనల్ బౌండరీస్ ఆర్ టెరిటోరియల్ బౌండరీస్. ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్‌కి బౌండరీస్ అనేవి ఉండదు. నేషన్ అని, స్టేట్ అని, రీజియన్ అని బౌండరీస్ అనేవి ఉండదు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఇతను ఫోకస్ చేస్తూ ఉండేవారనమాట. అందుకే విశ్వభారతిలోని ఈవెన్ నాట్ జస్ట్ ఇండియన్ స్టూడెంట్సే కాకుండా ఫారెన్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఎంతోమంది నేర్చుకొని సర్టిఫికేట్ కోర్సెస్ అనేవి తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే. అందుకే హీ ఆల్వేస్ అంటే క్రాస్ కల్చరల్ అండర్‌స్టాండింగ్, ఇంటర్నేషనలిజం ఎడ్యుకేషన్‌లో అతనెప్పుడు కూడా ప్రాపగేట్ చేస్తూ ఉండేవారనమాట. అప్పుడే ఓవరాల్ అన్ని కల్చర్స్ గురించి మనకు అర్థమవుతుంది. అన్నిటి గురించి మనకి హోలిస్టిక్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ ఫుల్‌ఫిల్ అవుతుంది అని చెప్పేవారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. నౌ టువర్డ్స్ నేషనలిజం. నేషనలిజం మీదకొచ్చేసరికి మహాత్మా గాంధీ గారు. నాన్ వయలెంట్ రెసిస్టెన్స్ తెలుసు. ఎప్పుడు కూడా నేషనలిజంలో ఇతను ఎప్పుడూ కూడాను వయలెన్స్‌కి కానీ, గొడవలకు కానీ, గోలకు కానీ ఈవెన్ అందుకే మనకేంటి అంటే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ కూడాను చౌరీ చౌరా ఇన్సిడెంట్ అవ్వగానే క్లోజ్ చేసేయడం అనేది జరిగింది. ఓకే. సో, ఈవెన్ సాల్ సత్యాగ్రహ కానీ ఇవన్నీ కూడా అతను ఏంటి నాన్ వయలెన్స్ అంటే ఎప్పుడూ కూడాను అహింస మార్గంలోనే పాటిస్తూ ఉండేవారు గాంధీ గారు. అండ్ అలానే ఇంక్లూజివ్ నేషనలిజం. అంటే ఏంటి? సో, ఒక కాన్సెప్ట్‌లోని అంటే నేషనలిజంలోని ఈ పర్టిక్యులర్ కేటగరీ పీపులే ఉండాలి. విమెన్ అనేవాళ్ళు ఉండకూడదు. ఎస్సీస్ ఉండకూడదు. ఎస్టీస్ ఉండకూడదు అనే కాన్సెప్ట్ అనేది కాదు. అందరికీ కూడా ఎప్పుడు కూడా ప్రాపగేట్ చేస్తూ ఉండేవారనమాట. సో, అందరినీను ఈవెన్ ముస్లిమ్స్‌ని కూడా ఖిలాఫత్ మూవ్‌మెంట్ వాటి మీద సపోర్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ సపోర్ట్ అనేది మన నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో తీసుకోవడం కానీ ఎట్సెట్రా. ఇలాంటివన్నీ కూడా చేశారు గాంధీ గారు. హీ ఫాలోస్ దాట్ అందరూ కలిపి కష్టపడితేనే ఎప్పుడైనా ఓవరాల్ సక్సెస్ అనేది వస్తుంది అనే కాన్సెప్ట్ గాంధీ గారిది. వేరాజ్ స్వదేశీ అండ్ సెల్ఫ్ రిలయన్స్. ఏంటి ఎప్పుడు కూడాను స్వదేశీ ప్రొడక్ట్స్ అందుకే చరకా అది యూజ్ చేయాలి. నేతి వస్త్రాలనేవి యూజ్ చేయాలి. మన ఇండియన్ ప్రొడక్ట్స్ అనేవి వాడాలి ఎట్సెట్రా కాన్సెప్ట్ గాంధీ గారిదనమాట. అలానే సెల్ఫ్ రిలయన్స్. అందుకే ఎప్పుడు కూడా లోకల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలంటారు గాంధీ గారు. వేరాజ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కాస్మోపాలిటాన్ నేషనలిజం. అంటే ఏంటి? సో, నేషనలిజంకి ఎప్పుడు కూడా బౌండరీస్ అనేవి ఉండవు. వై యూ ఆర్ జస్ట్ థింకింగ్ నేషనలిజం అంటే ఇండియా పరంగానే. లేకపోతే ఏంటి? ఎప్పుడు కూడా వరల్డ్ అంతా ఒక్కటే. బౌండరీస్ మాత్రం మనం క్రియేట్ చేసుకున్నవి అనే కాన్సెప్టే రవీంద్రనాథ్ ఠాగూర్ గారిదనమాట. అందుకే అతని పోయంలోని వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. సో, దాంట్లోని అతని వరల్డ్ తాలూకా విషన్ ఏంటి? వరల్డ్ ఎలా ఉండాలి? ఏంటి? అనేది క్లియర్‌గా ఈ బుక్‌లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలానే క్రిటిక్ ఆఫ్ నేషనలిజం. ఇతను నేషనలిజం కాన్సెప్ట్‌ని కానీ, వాళ్ళు చేసే పద్ధతులను కానీ ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉండేవారనమాట. అందుకే అతని ఎస్సేస్‌లోని నేషనలిజం ఇన్ ఇండియాలోని హౌ ఎక్సెసివ్ నేషనలిజం కుడ్ లీడ్ టు ఇంటాలరెన్స్ అండ్ కాన్‌ఫ్లిక్ట్. సో, నేషనలిజం అనేది ఎక్సెస్ అవ్వడం వల్ల ఏ విధంగా ఇంటాలరెన్స్ పెరిగి వార్ సిట్యుయేషన్ ఆర్ కాన్‌ఫ్లిక్ట్ సిట్యుయేషన్‌కి తీసుకొస్తుంది అనేది అతని ఎస్సేస్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళెవరు చెప్పలేదు. వీళ్ళు పాటించిన పద్ధతుల ద్వారా మనకు అర్థమవుతున్నవి. ఆ కాన్సెప్ట్స్‌నే మనం వర్డింగ్స్‌లో పెడుతున్నాం. దట్స్ ఇట్. అండ్ ఎంఫసిస్ ఆన్ కల్చరల్ నేషనలిజం. ఇతని వే ఆఫ్ నేషనలిజం అనే కాన్సెప్ట్ ఏంటి? కల్చరల్ థింగ్స్ అనమాట. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఠాగూర్ ఎప్పుడూ కూడాను ఇండియా తాలూకా రిచ్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. దానికోసం అనేది అప్పుడే మన తాలూకా గ్రేట్‌నెస్ ఏంటి అర్థమవుతుంది అని చెప్పేసి అనేవారు. అందుకే ఈ జనగణమన అనేది రాయడం కానీ ఆర్ అదర్‌వైజ్ అమర్ సోనార్ బాంగ్లా ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళకి అదే ఇన్‌ఫాక్ట్ వాళ్ళ యాంథమ్.
సో దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి, అతని కల్చర్ మీద కానీ ఇండియా తాలూకా స్పిరిచువల్ మీద కానీ ఎంత ఇంపార్టెన్స్ ఫోకస్ ఇచ్చేవారు అనేది వీటి ద్వారా మనకు అర్థమవుతున్నాయి. సో ఏదైనా అవనియండి, బోత్ వాళ్ళిద్దరూ కూడా ఇండియన్ పీపుల్లోని పేట్రియాటిజం ఇంకల్కేట్ చేయడంలో కానీ ఆర్ మనకి ఫైనలీ ఇండిపెండెన్స్ రావడంలో కానీ ఇద్దరు టూ డిఫరెంట్ పాత్స్ అయినా సరే ఇద్దరు కూడా ప్రజల్లోని ఆ ఫీలింగ్స్, నేషనలిస్టిక్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని అవేకన్ చేయడం అనేది జరిగింది. దాని ద్వారా ఏంటి అంటే వీళ్ళకి కల్చరల్ ఫీలింగ్స్ కానీ, స్పిరిచువల్ ఫీలింగ్స్ కానీ, నేషనలిస్టిక్ ఫీలింగ్స్ కానీ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ప్రజల్లోని ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేలోని. ఏది మనం కరెక్ట్, ఏది రాంగ్ అనేది చెప్పలేం. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది కానీ, నేషనలిజం కానీ అటు బోత్ సెల్ఫ్ రిలయన్స్ అనేది ఉండాలి. అలానే ఓవరాల్ మనకి కూడా సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉండాలి. సో 2 కలిపి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే యూపీఎస్సీ ఇద్దరిని కంపారిజన్ అనేది అడిగాడు. ఓకేనా? సో ఫైనల్లీ కంక్లూషన్, despite the differences, their diverse approaches contributed significantly to the Indian independence movement and the shaping of India's cultural and educational landscape. దట్ ఈస్ వాట్ ఇప్పుడే నేను చెప్పాను. సో ఇద్దరివి 2 డిఫరెంట్ అప్రోచెస్ అయినా బట్ ఫైనల్లీ ఈ 2 కూడాను ప్రజల్లో అవేకనింగ్ చేయడంలోని చాలా రోల్ అనేది ప్లే చేశాయి అన్నమాట. ఓకే. అండ్ అలానే ఫైనల్లీ ఇండిపెండెన్స్‌లో కూడా వీళ్ళ తాలూకా రోల్ అనేది చాలా వరకు అప్రిషియబుల్ థింగ్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. ఐ హోప్ మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్‌ని, మేడం అదేంటది బాడీ అంతుంది, బాడీ ఇక్కడ నేను ఆన్సర్ రాయటం లేదు. మీకు మోడల్ ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఇలా ఇలా డిఫరెన్సెస్ ఉన్నాయని. వాటిల్లో మనకి ఎంతైతే గుర్తుంటుందో ఆ లిమిట్ బట్టి, వర్డింగ్ లిమిట్ బట్టి మనం కట్ షార్ట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? దట్ యూ నీడ్ టు లెర్న్. ఇవి వచ్చేసరికి ఏంటి అంటే మోడల్ ఆన్సర్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ విధంగా రాయాలి, స్ట్రక్చరైజేషన్ ఇలా ఉండాలి, వర్డింగ్స్ ఇలా ఉండాలి అనేది ఎగ్జాంపుల్స్ ఇలా ఇచ్చుకోవాలి. అప్పుడే మనకేంటి అంటే రిమెంబర్ దట్ ఆన్సర్‌లో ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉంటే మీకు అంత బెటర్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. టుమారో నెక్స్ట్ థర్డ్ క్వెషన్‌తో వి షల్ మీట్ అగైన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ మీ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉన్నట్లయితేనే డెఫినెట్లీ నేను రోజు ఈ కంటిన్యూ అనేది చేయగలను ఈ సిరీస్ అనేది. సో అది మీరు ఎలా చేస్తారు? ప్లీజ్ డు లైక్ అండ్ ఆల్సో మెన్షన్ ఇట్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఓకే, టేక్ కేర్.